నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి రీసెంట్ గా చూస్తే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి ప్రతి విషయాన్ని స్కూటనింగ్ చేస్తూ ట్రోల్స్ చేస్తూ మీమ్స్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు అయితే వీటిలో చాలా సీరియస్ ఇష్యూస్ కూడా ఉంటున్నాయి అందులో ఒకటే బన్నీ వర్సెస్ పవన్ కళ్యాణ్ అసలు వీళ్ళిద్దరికి ఎక్కడ చెడింది ఎందుకు మామ అల్లుళ్ళు కలుసుకోవడం లేదు మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్యలో ఉన్న చిక్కులేంటి అనేది సార్వత్రా ఆసక్తికరంగా మారింది మొట్టమొదట ఇద్దరికి బీజం పడింది మాత్రం చెప్పను బ్రదర్ అనే డైలాగ్ మన సినిమా ప్రమోషన్స్ కి వస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసేలా మాట్లాడాలా లేదా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితేనే ఫ్యాన్స్ సంబరపడతారా అనేది యంగ్ హీరోలకి అర్థం కాలేదు అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పోతినేని నాని సర్వానంద్ ఇలా హీరో ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం గోల చేస్తూ రెచ్చిపోయేవారు అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చినా సరే జనసేన జెండాలు చూపించేవారు పవన్ ఫ్యాన్స్ అన్నయ్య చిరంజీవే ఒకసారి జెండా దించు మాట్లాడుతున్నాం కదా అని ఇరిటేట్ అయిన సందర్భాలు ఉన్నాయి అలాంటిది కుర్ర హీరోలు ఇరిటేట్ అవ్వడం అనేది కామన్ అందుకే అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అన్నాడు అందులో కంటెంట్ వదిలేసి డైలాగ్ ని మాత్రం హైలైట్ చేశారు ఫ్యాన్స్ ఇక అప్పటి నుంచి బన్నీ తన ఫ్యాన్స్ ని ఆర్మీ అంటూనే వచ్చాడు సో పవన్ ఫ్యాన్స్ కి టార్గెట్ అయిపోయాడు ఆ తర్వాత బన్నీ ఏ ఫంక్షన్ లోనూ పవన్ గురించి ప్రస్తావించలేదు అంతేకాదు మెగాస్టార్ లేకపోతే మా ఫ్యామిలీ లేదని చాలా సార్లు చెప్పిన అల్లు అర్జునే ఆ తర్వాత ఎక్కడా కూడా ఈ ప్రస్తావన తీసుకొని రావట్లేదు దీంతో మెగా ఫ్యాన్స్ కి మండుతోంది ఇంకో విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవిని రామ్ చరణ్ తన పక్కకి లాక్కొని మరీ వెళ్ళిన వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది అక్కడ అల్లు అరవింద్ తో పాటుగా చిరంజీవి సైతం ఉన్నారు అంతెందుకు అల్లు రామలింగయ్య ఫంక్షన్ అవార్డ్స్ లో కూడా చిరంజీవి దూరంగా ఉన్నాడు ఆ తర్వాత అల్లు రామలింగయ్యకి జరిపిన ప్రత్యేకమైన ఫంక్షన్ లో మాత్రం తనదైన స్టైల్లో మాట్లాడాడు అప్పుడు బన్నీ చిరంజీవిని పట్టుకొని ఎమోషనల్ కూడా అయ్యాడు వీరిద్దరి మధ్యలో ఏం లేదు అనేది మెగా ఫ్యాన్స్ కి మాత్రం అర్థం కావట్లేదని చెప్తున్నారు సినీ పండితులు ఈ విషయం పక్కన పెడితే అల్లు అర్జున్ జనసేన పార్టీని కాదని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేయడం అక్కడికి పిలవకపోయినా సరే వెళ్లి మరీ అండగా ఉండటం అనేది జనసేన అభ్యర్థులకి మండింది దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పక్కకి వచ్చేశారు దీంతో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ సెపరేట్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు పరిస్థితి ఎలా అయ్యిందంటే పుష్ప 2 రిలీజ్ అయితే మార్కెట్ ఎలా ఉండబోతుందనే సమస్య వచ్చి పడింది అంతేకాదు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పర్యావరణం గురించి అటవీ రక్షణ గురించి మాట్లాడుతూ గొడ్డలి పట్టుకొని చెట్టు నరికేస్తున్నారు మన హీరోలు అంటూ ప్రస్తావించాడు ఇది కూడా ఇండైరెక్ట్ గా పుష్పనే అన్నట్లుగా ఫ్యాన్స్ కి అర్థమైంది దీంతో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా అయింది దీంతో ట్రోలింగ్స్ విపరీతంగా వచ్చాయి అసలు ఖైదీ నంబర్ 150 సినిమా రాకముందు చిరంజీవి రాజకీయాల్లో ఉన్న రోజుల్లో మెగాస్టార్ అనే బిరుదు అల్లు అర్జున్ తీసుకుందామని అనుకున్నాడు కానీ రామ్ చరణ్ కొనిదెల ప్రొడక్షన్స్ పెట్టి సొంత బ్యానర్ లో సినిమా అనౌన్స్ చేశాడు దీంతో ఇద్దరి మధ్యలో కొద్దిగా క్లాష్ వచ్చింది దాంతో అప్పటి నుంచి కొంచెం దూరంగానే ఉంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మెగా ఫ్యామిలీకి మరింత బలం వచ్చింది ఫ్యాన్స్ కూడా రెచ్చిపోతున్నారు ఇక రీసెంట్ గా నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి అంటూ అల్లు అర్జున్ కావాలనే చెప్పాడా తన ఆర్మీ బలం పెంచుకోవడం కోసమే ఇలా అన్నాడా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇక బన్నీ అన్న మాటల్లో హీరోను చూసి అందరూ ఫ్యాన్స్ అవుతారు నేను నా ఫ్యాన్స్ ని చూసి హీరో అయ్యాను అన్న ఒక్క మాటను పట్టుకుని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు పైపెచ్చు ఇంద్ర రీ రిలీజ్ థియేటర్లలో శివాజీ పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయేటప్పుడు బన్నీ అని కావాలని అరవడం పెద్ద చర్చకి దారితీస్తోంది ఈ విధంగా బన్నీని టార్గెట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ మాత్రం ఆడుకుంటున్నారు ఇక ఇప్పుడు పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ అవుతుందని పబ్లిక్ గా అనౌన్స్ చేశాడు మరి ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారా లేదా అనేది సందేహంగా మారింది